Okay. So shift of the yield curve parallel like a second assumption is supposed to be the YTM changes before the first cash flow. The YTM changes before the first cash flow. So which means example say nenu 5-year bond invest chesanu. ఒకసారి బ్రీఫ్ గానా ఏం లేదు సింపుల్ గా ఎగ్జాంపుల్సే నువ్వు నాకు అప్పు ఇవ్వాలనుకో ఆర్ అప్పు ఇచ్చావు అనుకో ఎందుకులే నేనే నీకు అప్పు ఇచ్చాను ఓకే నువ్వు ఇప్పుడు నాకు ఒక 20 lakhs ఇవ్వాలి ఓకే 5 years తర్వాత ఇది రికార్డ్ చేద్దాం సో నువ్వు నాకు 20 lakhs ఇవ్వాలి 5 years తర్వాత ఓకే సో ఇప్పుడు నీకు లైబిలిటీ ఉన్నట్టే కదా దాని డ్యూరేషన్ ఎంత 5 years కదా అమౌంట్ ఎంత 20 lakhs ఈ రోజే ఈ అప్పు నాకు తీర్చేసావు అనుకో నేను ఎంత అడుగుతాను నిన్ను 20 lakh ఎందుకు అడుగుతాను తక్కువ అడగాలి కదా నీతో వ్యాపారం చేయొచ్చు బాగానే ఉంది యాక్చువల్గా 5 years తర్వాత 20 ఇస్తా అంటున్నావు ఈ రోజు కూడా 20 ఇస్తా అంటున్నావు అని మరి 0 rate కదా అప్పుడు ఐడియల్గా ఏం అడుగుతాను నేను 20 కన్నా తక్కువ అడుగుతాను ఎక్కువ అడుగుతానా తక్కువ అడుగుతాను కదా అది ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ లయబిలిటీ ఓకే దాని ప్రెజెంట్ వాల్యూ కట్టాలంటే ఏ బేస్ మీద చేస్తావు ఈ రోజు ఎగ్జాంపుల్ బ్యాంక్ వెళ్తే నువ్వు 8% అన్నాడు అనుకోండి ఓకే ఇంట్రెస్ట్ రేట్ డిపాజిట్ కి నువ్వు నాకు 20 lakh డివైడ్ బై 1.08 హోల్ పవర్ 5 ఇచ్చావు అనుకో నేను బ్యాంక్ వెళ్ళి ఏం చేయొచ్చు ఈ డిపాజిట్ చేయొచ్చు కదా చేస్తే బ్యాంక్ లో 5 years కి ఇంటూ 1.08 హోల్ పవర్ 5 అవుతుంది డిపాజిట్ చేస్తే అంటే నాకు 20 lakhs వస్తుందా లేదా అంటే దట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ మీ కదా నువ్వు 20 lakh డివైడ్ బై 1.08 హోల్ పవర్ 5 నాకు ఇవ్వాలి ఇస్తే దట్ ఈస్ సేమ్ యాజ్ గివింగ్ మీ 20 lakhs ఆఫ్టర్ 5 years కాబట్టి నా ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ లయబిలిటీ ఎంత అంటే ఈ 20 lakh డివైడ్ బై 1.08 హోల్ పవర్ 5 ఇప్పుడు 1.08 ఎందుకు వాడేవంటే right now YTM is supposed to be I mean bank is just an example that I quote but generally me opportunity cost your YTM and if you want to take a risk then obviously that 8% కన్నా ఎక్కువ వచ్చి ఉండాలి సో somewhere 1 plus y whole power 5 ఇది ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ లయబిలిటీ ఇప్పుడు నేను ఇది ఇమ్యూనైజ్ చేద్దాం అంటే నువ్వు నాకు 20 lakhs పే చేయాలి కదా 5 years తర్వాత ఇప్పుడు నీకు 5 years తర్వాత నాకు పే చేయాలి కాబట్టి దాన్ని ఏదోలాగా ఫిక్స్ చేసుకోవడానికి అనుకుంటే ఒక లయబిలిటీ ఉంది 20 lakhs నువ్వు వెళ్ళి బ్యాంక్కి ఏదైతే నాకు ఇస్తా అన్నావో అది డిపాజిట్ చేయొచ్చు కదా సో మేబీ 8% అంటే సమ్వేర్ అరౌండ్ 12 lakhs ఎంత వస్తుందో క్యాలిక్యులేటర్లో 20 lakh డివైడ్ బై 1.08 5 times ఈక్వల్ టు 20 lakh divided by 1.08 5 times equal to 13 lakh 166 okay so 1361 166 ఇది వచ్చింది కదా ఇప్పుడు నువ్వు బ్యాంక్ వెళ్ళి ఏం చేయొచ్చు నాకు ఇచ్చే బదులు 1361 666 అసెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అది నీకు అసెట్టే కదా ఇది 5 years తర్వాత ఏమవుతుంది 20 lakh అవుతుంది సో ఇప్పుడు ఆబ్వియస్లీ నీ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అసెట్ ఎంత 1316 ఇది నీ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ లయబిలిటీ విచ్ ఇస్ అగైన్ 1361 ఈ రెండింటిని ఈక్వల్ గా ఉండేట్టు చూసుకోమంటున్నాడు ఓకేనా అంటే బేసికలీ క్రియేట్ అన్ అసెట్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు యువర్ లయబిలిటీ సింపుల్ గా బట్ లయబిలిటీ ఎక్కడో ఉంది సో బ్రింగ్ ఇట్ డౌన్ టు ప్రెజెంట్ వాల్యూ అసెట్ ఇప్పుడే కదా ఇన్వెస్ట్ చేయాలి సో ఆబ్వియస్లీ యువర్ అసెట్ వాల్యూ హ్యాస్ టు మ్యాచ్ ద లయబిలిటీ వాల్యూ ఓకే on the assumption that obviously your yield is supposed to be same across it okay next duration of the bond shall be equal to the duration of the liability okay ee rendu conditions satisfy avute you can immunize the portfolio okay but on the assumption that there is a shift of yield curve is parallel ani okati then the YTM changes before the first cash flow and fortunately నాకు తెలిసి మీకు exam లో there is no testing on this area only వాడు ఇచ్చింది ఒక సమ్ ఇచ్చాడు which is simple మీ చిన్నప్పుడు weighted average so nothing to worry about okay అది కూడా యాక్చువల్ గా తప్పు బట్ అగైన్ దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు పక్కన పెట్టండి ఇక్కడ దాకా ఓకే కదా రైట్ జస్ట్ నేను ఒక సమ్ తీసుకుంటున్నాను టు మేక్ యూ అండర్స్టాండ్ దట్ బేసికలీ హౌ ఇమ్యునైజేషన్ వర్క్స్ అండ్ ఓకే నథింగ్ ఫ్యాన్సీ సింపుల్ మీ టెక్స్ట్ బుక్ లో వాడు ఏమి ఇచ్చాడు నేను చూపిస్తాను బట్ దాని ముందు జస్ట్ ఒకసారి సమ్ అటెంప్ట్ ఇస్తాను
Immunization. The question number 54. ఇది మీకు క్లియర్ clarity ఇస్తుంది on what immunization is supposed to be. So Mr. X has to pay 10,000 after 5 years from today, so which is nothing but his liability. 10,000 ఎప్పుడు 5 years తర్వాత, right? He wants to fund his obligation today only, which is obviously he wants to immunize. Okay. On inquiry, he gathers that a company has come out with IPO of 8% bonds, maturity 6 years, interest on such bonds is payable annually. He invests 6,800 in the offer. What amount he will accumulate if the market interest rate continues to be 8%? Market interest rate is right now YTM. Okay. So right now YTM is 8%, it continues to be 8%. Second case is, what if interest rate falls to 6% or rises to 10% immediately after his investment in the bonds, which means there is no cash flow. Akkadiki munde change ayindani, which is one of the assumptions kada, right? In the rasina assumption meeku gurtunte, right, the YTM changes before the first cash flow. So immediately మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే చేంజ్ అయింది, సో కూపన్ రావడానికి ముందే. ఓకే. Do you have any offer to comment on this amounts? And okay, no comments on రాసేయచ్చు. ఓకే. సో ఎనీవే ముందు సమ్ టేకప్ చేద్దాం. సమ్ అయ్యాక నాకు తెలిసి కొంచెం క్లారిటీ పెరుగుతుంది. అంతదాకా మీరు ఏం డిస్కస్ చేస్తున్నాడు వీడియోదో అనిపిస్తుంది మీకు. ఫస్ట్ లైబిలిటీ రికగ్నైజ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 54. Right, question number 54. First given liability enta 10,000. Given liability is equal to 10,000. Epudu after 5 years. Current YTM enta 8%. So present value of liability enta 10,000 divided by 1.08 whole power 5. 10,000 divided by 1.08 whole power 5. And that's 6,800. Calculator. 6,805. 0.83. అవును, మీరేంటి జనరల్లీ ఆన్లైన్ ఏమో కదా, మీరు ఇవాళ క్లాస్కి వస్తారు. అలా అనుకోకుండా తప్పలేదు. ఎన్నింటికి రమ్మన్నారు ఆఫీస్కి? అలా ఏం లేదు, అలా అయిందంతే. ఆవిడ పేరు విష్ణుప్రియ గారు. విష్ణుప్రియ గారు కదా. రిజల్ట్ మొన్న వచ్చింది కదా, మొన్న పాస్ అయ్యారు ఆవిడ. మార్నింగ్ ఎంత 8కి 9కి వచ్చిందా? అరౌండ్ ఆ ఏరియా 10 లోపు 11 లోపు వచ్చినట్టుంది. 6 o'clock ఎందుకు కలిసినట్టున్నారు. ఏమైంది రిజల్ట్ అంటే ఇంకా చూసుకోలేదు. సో మీరు ఆవిడ కాళ్ళు ఎక్కడ కనిపిస్తే మీరు అంటే ఎంతో టెన్షన్ లేకుండా, అందుకని మెచ్చుకోవచ్చు. నాకు డౌట్ కూడా ఇవిడ పాకిస్తాన్ స్పై ఏమో అని. అంత కామ్గా ఉన్నారంటే ఎందుకైనా మంచిదని విష్ణుప్రియ అని పేరు పెట్టుకుంది, డౌట్ రాకుండా. లేదు, ఓకే. ఎనీవే, సో జాగ్రత్తగా ఉండండి ఆవిడ. ఓకే, తెలియకుండా మర్డర్ చేసేది. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. రైట్. 6,805.53 is supposed to be the present value of the liability, which is very close to మీరు ఇన్వెస్ట్ చేసిన బాండ్స్ కదా, 6,800. సో ఆబ్వియస్లీ బికాస్ బాండ్స్ 5 రూపీస్కి దొరకదు కాబట్టి యూర్ ఇన్వెస్టింగ్ ఇన్ 6,800. దీనికి ఇప్పుడు ఏం మాట్లాడడం కానీ, దిస్ ఇస్ సపోజ్ టు బి బేసిస్ రిస్క్. అండ్ బేసిస్ రిస్క్ ఇస్ the portfolio being hedged and the hedging instrument are not matching on some terms. Example, you are trying to hedge a liability. Hedge చేయడం అంటే ఏం లేదు, వర్షం పడుతుందని గొడుగు తీసుకెళ్తే ఏంటి, hedge against the rain. సో ఏదైనా ఒక నెగటివ్ దాని ఇన్ఫ్లుయెన్స్ కి మీరు ఆపదలుచుకుంటే దాని ఏమంటున్నాం, హెడ్జ్ అని అంటున్నాం, రైట్?
సో హెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ లైబిలిటీ ఉంది. ఆ లైబిలిటీకి ఎగ్నెస్ట్ గా మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒక బాండ్ క్రియేట్ చేస్తున్నారు పోర్ట్ఫోలియో సచ్ దట్ ఆ లైబిలిటీ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. అంటే ఇప్పుడు మీకు మార్కెట్ ఏమైపోయినా మీ లైబిలిటీ తీర్చడానికి మీ దగ్గర డబ్బులు ఉండాలి, అంతే కదా. సో అది హెడ్జింగ్ పొజిషన్ లాగా, రైట్. ఇప్పుడు ఏదైతే లైబిలిటీ చేస్తున్నారో అది హెడ్జ్డ్ అవుతుంది, ఏదైతే అసెట్ వాడుతున్నారో హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది. ఓకే, ఇది మీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో కూడా వస్తారండి తర్వాత, అందుకని ఎక్కువ మళ్ళీ నేను చెప్పకూడదు. ఓకే, సో ఎనీవే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ లైబిలిటీ ఇది ఓకే కదా. దెన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అసెట్ ఎంత, ఆర్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన అసెట్ ఎంత, 6,800. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కదా, రైట్, విచ్ ఇస్ present value of assets will be equal to present value of liability. Very close enough. A 5 rupees is obviously risk undanukunte. Then my second condition is duration of the liability anta 5 years. Maturity ichchadu kada 6 years ani. Maturity duration okatena vera veru kabatti deen duration ento manaku teliyadu. వాడు ఇక్కడ యాక్చువల్ గా లాస్ట్ లో కామెంట్ చేయమన్నాడు కదా, డూ యూ హావ్ ఎనీ ఆఫర్ టు కామెంట్ ఆన్ దీస్ అమౌంట్స్ అని. అక్కడికి న్యాయంగా ఈ కామెంట్ రావాలి, విచ్ ఇస్ మేబీ డ్యూరేషన్ మ్యాచింగ్ ఇస్ వర్కింగ్ అవుట్ అని. బట్ రైట్ నో మీకు తెలియదు అని అనుకుందాం, మీకేం తెలుసు మెచ్యూరిటీస్ 6 years. వాడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తేనని చెప్పాడు కదా, మీకేం అడగట్లేదు ఇన్వెస్ట్ చేస్తారా, డ్యూరేషన్ మ్యాచ్ అయిందా ఏమో అడగట్లేదు, ఇన్వెస్ట్ చేస్తారు అంటున్నాడు. సో ఫస్ట్ తీసుకుందాం, 6,800 ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, తీసుకున్నాక దెన్ వి విల్ లుక్ ఎట్ డ్యూరేషన్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ చెప్పాక వాడు చెప్పిన కేసు ఏంటి, what amount he will accumulate if market interest rate continues to be 8%. అంటే కరెంట్ YTM ఎంత ఉంది 8%, అది continues to be 8% across the 5-year period or 6-year period. Then ఏమంటున్నాడు, what if the market interest rate falls, then what if the market interest rate rises. సో అగైన్ మీ కాన్సెప్ట్ మళ్ళీ బేసిక్ గుర్తుంటే, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ మారినా పెరిగినా తగ్గినా యూ షుడ్ బి ఏబుల్ టు రీపే యువర్ లైబిలిటీ, అదే కదా కాన్సెప్ట్. సో అది జరుగుతుందో లేదా అని చూస్తున్నాం అంతే. ఓకే, సో ఫస్ట్ మారలేదు అన్నాడు, మారినప్పుడు న్యాయంగా సరిపోవాలి. సో అది కడదాం. ఇఫ్ YTM రిమైన్స్ ఎట్ 8%, ఇది ఫస్ట్ కేస్, YTM రిమైన్స్ ఎట్ 8%. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేసిన అసెట్ ఏంటి, బాండ్ కదా. వాడు ఇక్కడ చెప్పాడు చూడండి, ఫేస్ వాల్యూ ఎంత 6,800 అని ఇన్వెస్ట్ చేశారు, అంటే 68 బాండ్స్ కొన్నారు అని అనుకోవచ్చా లేదా, 168 బాండ్స్ కొన్నారు. ఓకే, సో ఇప్పుడు ఇయర్ ఎన్నాళ్ళ బాండ్ అది 6 year కదా. సో 1 2 3 4 5 6 years. ఓకే, 6 year బాండ్ గుర్తుంది కదా, లైఫ్ ఆఫ్ ద బాండ్ ఇస్ 6 years. ఓకే, సో న్యాయంగా క్యాష్ ఫ్లో ఉంది కదా, క్యాష్ ఫ్లో ఫస్ట్ ఇయర్ మీకు ఎంత రావాలి, మీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 6,800 కదా, 100 rupees బాండ్ 68 బాండ్స్ కొన్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఎంత రావాలంటే 544, 6,800 మీద 8%, 544 కట్టచ్చు కదా. ఇక్కడ దాకా ఓకేనా. సెకండ్ ఇయర్ కూడా ఎంత వస్తుంది 544, థర్డ్ ఇయర్ కూడా ఎంత వస్తుంది, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ లో మీ లైబిలిటీ ఎప్పుడు ఉంది 5th year. సో న్యాయంగా 6th year దాకా మీరు వెళ్తారా, బాండ్ 6th year దాకా వెళ్ళింది అనుకోండి, లైబిలిటీ తీర్చడం డబ్బులు ఎక్కడ ఉన్నాయి. సో బాండ్ ఏం చేయాలి, నేను అమ్మేయాలి ఎప్పుడు 5th year లో. సో ఇప్పుడు నేను ఇక్కడ 5th year లో నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇయర్ ఎండ్ అయ్యేసరికి ఇయర్ ఎండ్ లో నేను బాండ్ అమ్మేస్తాను, అది ఓకేనా కాదా. నేను ఇయర్ ఎండ్ లో బాండ్ అమ్మేస్తానంటే P5 రాయొచ్చా, P5 రాయొచ్చు, ప్రైస్ ఇన్ ద 5th year, ఇది ఓకే కదా. సో ఫస్ట్ థింగ్, ఫస్ట్ ఇయర్ లో 544 వచ్చింది కదా, అది ఖాళీగా ఉంచుకుంటారా రీఇన్వెస్ట్ చేస్తారా, రీఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు, లైబిలిటీ ఎప్పుడు ఉంది 5th year లో. ఇప్పుడు ఆ 544 ఏం చేస్తారు, ఏం చేయక్కర్లే కదా. సో రీఇన్వెస్ట్ చేస్తారు, ఏ రేట్కి 8%. ఎందుకు, YTM రిమైన్స్ ఎట్ 8%, కూపన్ ఇస్ 8%, YTM ఇస్ ఎట్ 8%. ఎన్నాళ్ళకి రీఇన్వెస్ట్ చేస్తారు 4 years. ఎందుకు, ఫస్ట్ ఇయర్ ఎండ్ నుంచి సెకండ్ ఇయర్ ఎండ్ 1 year, సెకండ్ ఇయర్ ఎండ్ నుంచి థర్డ్ ఇయర్ ఎండ్ 2 years, థర్డ్ ఇయర్ ఎండ్ నుంచి ఫోర్త్ ఇయర్ ఎండ్ 3 years, ఫోర్త్ ఇయర్ ఎండ్ 5th year 4 years, 6th yearకి వెళ్ళక్కర్లే కదా. సో 1.08 హోల్ పవర్ 4, ఓకేనా. నెక్స్ట్ దానికి ఏమవ్వాలి 1.08 హోల్ క్యూబ్, నెక్స్ట్ది 1.08 స్క్వేర్, నెక్స్ట్ది 1.08 హోల్ పవర్ 1. ఈ 544 5th year ఎండ్కి ఉంది, మార్చాలా అక్కర్లే కదా, వచ్చింది వచ్చినట్టు తీసుకెళ్ళి లైబిలిటీకి ఇచ్చేయాలి కదా.
ఆ P5 ఎంత? ఆ రోజు బాండ్ అమ్మేస్తున్నారు కదా, 5th year end కి బాండ్ అమ్మేస్తున్నారు. ఎగ్జాంపుల్ నేను అమ్ముతున్నాను బాండ్ అనుకోండి, మీరు కొంటారు అనుకుందాం. మీరు ఎందుకు కొంటారు బాండ్? ఎవడైనా అసెట్ ఎందుకు కొంటాడు? ఫ్యూచర్లో క్యాష్ ఫ్లోస్ రావాలని. ఫస్ట్ డే డెఫినేషన్ అది మర్చిపోకండి. నథింగ్ బట్ ఏంటి, వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ ఇస్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డిస్కౌంటెడ్ ఎట్ అప్రోప్రియేట్ రేట్. ఇదేగా డెఫినేషన్. ఇది ఒకటి మీ మెమరీలో ఎచ్ చేయండి. ఆబ్వియస్లీ అన్ని కూడా సేమ్ దాని మీద డిపెండ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు బాండ్ కొంటున్నారు నా దగ్గర, మీకు అసెట్టా లయబిలిటీయా? అసెట్. అది నేను అమ్ముతున్నాను, మీరు కొంటున్నారు కదా. మీరు కొనుక్కునేటప్పుడు మీకు ఏం రావాలి? బాండ్ ఎందుకు కొంటున్నారు? ఫ్యూచర్ లో క్యాష్ ఫ్లోస్ వస్తాయి కాబట్టి. మీకు ఎన్నాడు ఉంది ఫ్యూచర్? ఇంకా 1 year ఉంది. సో 1 year తర్వాత మీకు ఏం వస్తుంది? ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 544. ఇంకేం వస్తుంది? బాండ్ వాల్యూ ఎంత? రిడమ్షన్ వాల్యూ కదా. సో ఈ 7344 వస్తుంది, అంతేనా? బట్ ఇది ఎప్పుడు వస్తుంది? 1 year. సో ఈ రోజు వాల్యూ అంటే ఏం చేయాలి? డిస్కౌంట్ ఎంత రేటుకి? 8%. సో డివైడ్ బై 1.08 ఎంత వస్తుంది? 6800, అంతే కదా. సో మీ ఆన్సర్ 6800. ఎందుకు ఎట్ పార్? ఎందుకు? YTM is same as coupon, nothing changes కదా. సో ఆటోమేటిక్ గా బాండ్ విల్ ఆల్వేస్ ట్రేడ్ ఎట్ పార్. ఓకే, సో ఈ 6800, బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్లారిటీ ఇది ఎలా వచ్చిందంటే 544 6th year లో ఇంట్రెస్ట్ ప్లస్ 6800 మీ ఫేస్ వాల్యూ డివైడెడ్ బై 1.08 విచ్ ఇస్ యువర్ ప్రెసెంట్ వాల్యూ. ఇది అర్థం కాకపోతే అడగండి ఇది, ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో కూడా ఇదే వాడతాం. అర్థం అవుతే ఇక్కడికి ఇది కట్టేద్దాం. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ క్యాష్. ఈ 544 ఇంటూ 1.08 హోల్ పవర్ 4 ఎంత? $740.105 డివైడ్ బై 1.08 చేస్తే చాలు. 283 డివైడ్ బై 1.08 54521. నెక్స్ట్ డివైడ్ బై 1.08 అయిపోయింది. 587 587.52. అలాది 7344 అంతే కదా. ఆ రెండే యాడ్ చేయడం కదా. 6800 ప్లస్ ఇది ఓకేనా? రైట్. ఇప్పుడు ఇవన్నీ ఏ ఇయర్ లో ఉన్నాయి? 5th year కదా. అంటే ఇవన్నీ యాడ్ చేయొచ్చు లేదా? టైం వాల్యూ మేము చిన్నప్పుడు, రైట్. ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ 5th year లో ఉన్నాయి. మీ లయబిలిటీ కూడా 5th year లో ఉంది. ఇది అసెట్ కదా, ఇది బాండ్ లో ఇన్వెస్ట్ చేశారు. ఎంత అయింది ఇది? 9,990.4226. ఓకే, 9991.426 which is close enough to 10,000. మీ లయబిలిటీ అంతే కదా. ఎందుకు ఆ తేడా అంటే ఆబ్వియస్లీ మీరు 6,805 ఇన్వెస్ట్ చేయాలి. అంత ఇన్వెస్ట్ చేశారు 6,800. ఆ 5 రూపీస్ ఇన్వెస్ట్ చేయలేదు కదా, బికాస్ బాండ్ అవైలబిలిటీ ఉండదు. ఓకే, ఇక్కడ దాకా క్లారిటీ ఓకేనా? రైట్. సో మీరు సింపుల్గా ఏం చేయొచ్చు, ఈ రోజు బాండ్ 6,800 పెట్టి కొనేసి అయిపోయిందని 5th year దాకా దాన్ని హోల్డ్ చేస్తారు. మీకు వచ్చిన ఇంట్రెస్ట్ అన్ని మళ్ళీ 8% రీఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆటోమేటికలీ 10,000 విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. సో ఈ 9,991 తీసుకెళ్లి వాడికి లయబిలిటీ తీర్చేస్తారు. ఇక్కడ దాకా ఓకే కదా. బట్ ఇంకోటి ఏమన్నాడు, వాట్ కెన్ హ్యాపెన్ అంటే ఆబ్వియస్లీ మార్కెట్ రేట్ ఫాల్స్ టు 6%. అంటే మీ సెకండ్ కాస్ ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ రిమైనింగ్ ఎట్ 8% ఇట్ ఫాల్స్ టు 6%. సో అదే రాస్తున్నాను ఇక్కడ నేను. ఇఫ్ YTM falls to 6%, YTM falls to 6%,
YTM falls to 6% అన్నప్పుడు అగైన్ సేమ్ ప్రెజెంటేషన్ ఇయర్ 1 2 3 4 5 6th ఇయర్ రాస్తున్నాను కానీ 6th ఇయర్ క్యాష్ ఫ్లో నాకు అనవసరం అంటున్నాం కదా. ఓకే, సో 6th ఇయర్ దాకా వెళ్ళాను నేను. దెన్ క్యాష్ ఫ్లో కూపన్ విల్ నాట్ చేంజ్, రైట్? మీరు ఆల్రెడీ కమిట్ అయ్యాడు, వాడు 8% కమిట్ అయ్యాడు. సో దట్ 544 విల్ రిమైన్ ద సేమ్. మళ్ళీ 5th ఇయర్లో ఏం చేస్తాను? 544 ప్లస్ P5 ఎంతనా, రైట్? ఇప్పుడు ఎంతకు రీఇన్వెస్ట్ చేస్తాను? 6%. సో 544 into 1.06 whole power 4. 544 into 1.06 cube, 1.06 square, 1.06. అండ్ లాస్ట్కి P5 కావాలి కదా. P5 ఇప్పుడు ఎలా వస్తుంది? 544 ప్లస్ బై ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఎందుకు? YTM తగ్గింది కాబట్టి. YTM తగ్గింది, ప్రైస్ పెరుగుతుంది. ఎంత? ఓకే, ఇది ఓకే కదా. సో అది మీ P5 is nothing but 6th year cash flow present value. 6th year cash flow రెండే కదా. సో 544 plus 6800 divided by 1.06. రైట్. సో ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ నాకు 544 into 1.06 whole power 4. ఎంత అన్నారు? 787. 7th ఎండ్ అయిందా? ఓకే, ఓకే. నెక్స్ట్ ఇది 6912 0.238. ఇది 64 సరిపోయింది. ఇది ఈజీ ఏమో కదా. 7472.3. ఇవన్నీ అగైన్ ఏ ఇయర్కి ఉన్నాయి? 5th ఇయర్కి. సో టోటల్ ఎంత? close enough, anything. Okay, so 9994 again point ఏంటి? irrespective of your change in YTM, still మీ asset value ఎంత వస్తుంది? close enough to the 10,000. సో ఇది వాడి మీరు రీపే చేస్తారు. ఇది ఓకే కదా. సో మీరు ఇందాక అన్న దానికి నేర్చుకున్న పాయింట్ ఏంటంటే, ఈవెన్ ఇఫ్ ద YTM remains at 8% or if the YTM falls to 6%, you are not concerned అని. ఓకే, సో ఎందుకు అంటే అల్టిమేట్లీ యు ఆర్ రిసీవింగ్ 9,990 or around, which is enough to repay your liability. నెక్స్ట్ కేసు ఏమన్నాడు? 10% అవుతాయి. సో అదొకటి చేసేసి ఆపేద్దాం అంటే ఈ కాన్సెప్ట్ ఆపుదాం. మీరు వెంటనే లేచి వెళ్ళిపోకండి. YTM rises to 10%. YTM rises to 10%. Again, same year 1, 2, 3, 4, 5, 6. నాకు అనవసరం, బట్ జస్ట్ ప్రెజెంటేషన్. క్యాష్ ఫ్లో కూపన్ వాడు అంతే ఇస్తాడు. 544, 544, 544. 5th ఇయర్లో కూపన్ రావాలి ప్లస్ అమ్మేస్తున్నాను నేను. సో P5 రావాలి. P5 ఎంత చెప్పగలరా? P5 ఈక్వేషన్ అవుతుంది 544 ప్లస్ 6800 divided by 1.1. 6676. So 6676 360. Okay, so ఇది మీ వాల్యూ ఆఫ్ ద బాండ్ at maturity. So P5 is nothing but ఆ రోజు అమ్మేస్తే మీరు కొనుక్కునే వాడికి 2 క్యాష్ ఫ్లోస్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ కూపన్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఫేస్ వాల్యూ మెచ్యూరిటీ దగ్గర.
సో దాని ప్రజెంట్ వాల్యూ అంతే. సో దెన్ 1.1 whole power 4, 1.1 cube, 1.1 square, and 1.1. Correct, na? 658.54. 724 point something. 0. And identa 4. Okay. Total. E tot fifth one and the 9971. 997.57. 3. Okay. Again, Manabadis, which is close enough to the 10,000. Okay. So again, concept is simple. Whatever the market reacts, obviously you don't care about it, because ultimately you have the 10,000 to repay the liability. Okay. Aithe ikkada, just to make things comparable, నేను ఈ 3 తీసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ మీరు కట్టినవే. ఎగ్జాంపుల్ ఇది కట్టారు కదా, ఇది సపోజ్ టు బి, if reinvestment is made at 8%, అంతేనా? Right. So ఇది 8% at 8%. ఇది మీకు గుర్తుంటే ఇది 544 plus 6,800 కదా. Then at 6% and at 10%, ఈ మూడే కదా కట్టాం. సో 10% తీసుకుంటే నేను ఇది అవ్వాలి 10%. అండ్ ఈ 10% దానికి లాస్ట్ ఎంత బ్రేకప్ వచ్చింది? 6676. ఇది బ్రేకప్ 544 plus 6676.32. ఇదే కదా. ఓకే, జస్ట్ ముందు ఇది రెండు అనాలిసిస్ చేద్దాం, తర్వాత చూద్దాం. మీరు ఒరిజినల్గా YTM 8% ఉంటుందని ఇన్వెస్ట్ చేశారు కదా. సో మీ రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఆన్ ది అజంప్షన్ దట్ ఇట్ విల్ వర్క్ అవుట్ టు 8%, బట్ మార్కెట్ షిఫ్ట్ అయింది కదా. మార్కెట్ ఎంత అయింది? 10% అయింది. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ 10% అయిందో, వెన్ యూ అజ్యూమ్ దట్ యూ విల్ రీఇన్వెస్ట్ at 6%, బట్ మార్కెట్ గివ్స్ యూ 10%, దెర్ ఇస్ అ హయ్యర్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ విచ్ టర్న్స్ అవుట్ టు బి ఫేవరబుల్ ఫర్ యూ కదా. సో ఒకప్పుడు 8%కి 4 years ఇన్వెస్ట్ చేయాలి, బట్ ఇప్పుడు రైట్ నౌ 10%కి 4 years ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ గెయిన్ అయ్యారు. 740 బదులు 796 వచ్చింది కదా. సో మీకు ఎక్స్ట్రాగా 56 వచ్చింది. ఓకే, 0.365 అనొచ్చు కదా. ఇది ఎక్స్ట్రా గెయిన్, ఇది ఓకేనా. దెన్ 685 రావాల్సింది 724 వచ్చింది, బికాస్ అగైన్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఈస్ హయ్యర్. ఓకే, సో 685కి 724 వచ్చిందంటే విచ్ ఈస్ అరౌండ్ 39 పాయింట్ సంథింగ్, బట్ నేను 39 రాస్తాను. 38.78. ఓకే, 38.78. దెన్ 24.3 రాస్తున్నాను నేను, అప్రాక్సిమేట్ ఎనఫ్. 301 ఏదోనే, ఇది 54 అనుకుంటే అంతేనా. 24.3 రైట్, ఎక్స్ట్రా వచ్చింది కదా. 587 and 598 అంటే 11, బట్ మేబీ 10.12 92 10.88 10.88 అది నాకు ఎక్స్ట్రా వచ్చిందని. బట్ అగైన్ లాస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడైనా YTM పెరిగితే బాండ్ ప్రైస్ పడిపోతుంది, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ 6,800 వచ్చేది, బట్ నాకు ఇప్పుడు ఎంత వచ్చింది? 6,676. అంటే మార్కెట్ ప్రైస్ ఏమైంది?
పడిపోయింది కదా, విచ్ ఈస్ ఎ లాస్ ఆఫ్ అరౌండ్ 104 ఆర్ టు బి ప్రిసైజ్ 103.64, 6,800 కదా, సో 123.64 అంతేనా, 123.64. సో ఇది నా లాస్ కదా, అంతేనా. ఈ పైనంతా గెయిన్ అయ్యాను, ఈ కింద లాస్ అయ్యాను. ఈ మీరు అబ్జర్వ్ చేసి టోటల్ విల్ టర్న్ అవుట్ టు బి సమ్వేర్ ఇన్ ది ఏరియా ఆఫ్ 123. ఓకే, పాజిటివ్. సో ఇవన్నీ యాడ్ చేస్తే మీరు మీ గెయిన్ ఆన్ ద రీఇన్వెస్ట్మెంట్ ఇస్ అరౌండ్ 123 అండ్ యూ లాస్ట్ 123 ఆన్ ద ప్రైస్. సో ఏదైతే బెనిఫిట్ వస్తుందో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆఫ్సెట్ బై ద డిసడ్వాంటేజ్. ఇది ఓకేనా. జస్ట్ ఒకవేళ నేను కనుక ఇలా చేసి ఉంటే థర్డ్ ఇయర్లో నేను క్విట్ అయ్యాను అనుకోండి, ఇప్పుడు ఎప్పుడు క్విట్ అయ్యాను, 5th ఇయర్లో క్విట్ అయ్యాను. నేను థర్డ్ ఇయర్లో క్విట్ అయ్యాను అనుకోండి, నేను రీఇన్వెస్ట్మెంట్ 10% చేస్తున్నాను కదా, అది ఎన్నాళ్ళకి చేస్తున్నాడు అప్పుడు, ఫస్ట్ ఇయర్ ఎండ్ నుంచి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ 2 yearsకి. నెక్స్ట్ ఎన్నాళ్ళు చేస్తున్నట్టు 1 yearకి. సో రీఇన్వెస్ట్మెంట్ దగ్గర నా బెనిఫిట్ తగ్గిపోతుంది 5 yearsతో కంపేర్ చేస్తే. ఒకప్పుడు 4 years చేస్తున్నాను, 3 years చేస్తున్నాను, 2 years చేస్తున్నాను కదా, ఇప్పుడు ఎంత చేస్తున్నాను, థర్డ్ ఇయర్లో క్విట్ అయిపోతున్నానంటే ఫస్ట్ వచ్చిన కూపన్ని 2 yearsకి, సెకండ్ వచ్చిన కూపన్ని 1 yearకి, అక్కడితో అయిపోతుంది కదా. అంటే రీఇన్వెస్ట్మెంట్ బెనిఫిట్ కంపేర్డ్ టు 5 yearsకి తగ్గిపోతుంది, అవునా కదా. కానీ ఫ్యూచర్ వాల్యూ ఏదైతే ఉందో, అంటే థర్డ్ ఇయర్లో క్విట్ అయిపోతే ప్రైస్ కట్టాలి కదా, ప్రైస్ కట్టాలంటే 4th year కూపన్, 5th year కూపన్, 6th year కూపన్, ఈ మూడు డిస్కౌంటెడ్ ఎట్ 1.1 కదా. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ప్రైస్ దగ్గర కొంత అడ్వాంటేజ్ పెరుగుతుంది, బికాస్ నేను 3 yearsకి వస్తున్నాను కాబట్టి. బట్ ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్కి డిసడ్వాంటేజ్ ఉంటుంది కదా, ప్రైస్ దగ్గర కొంత అడ్వాంటేజ్ టర్న్ అవుట్ అవ్వచ్చు. ఈ రెండు ఎగ్జాక్ట్లీ ఆఫ్సెట్ అవ్వవు. ఓకే, ఎప్పుడైతే ఆఫ్సెట్ అవ్వట్లేదో మీకు రిస్క్ ఉంటున్నట్టు. సో ఇప్పుడు ఇదే బాండ్ని 3 year లైబిలిటీకి అయితే మీకు ఇమ్యూనైజ్ అవ్వదు, ఓకేనా. ఆర్ 6 years లైబిలిటీ అయినా ఇమ్యూనైజ్ అవ్వకపోవచ్చు. ఓకే, సో అందుకని పాయింట్ ఈజ్ ఇది 5 yearకి కాబట్టి వర్కౌట్ అయింది. ఎందుకు వర్కౌట్ అయిందంటే మీ రీఇన్వెస్ట్మెంట్ ఇది ఎగ్జాక్ట్లీ ఆఫ్సెట్ బై ద ప్రైస్. ఓకే, సేమ్ థింగ్ విల్ అప్లై టు ద 6% కాన్సెప్ట్. ఓకే, బట్ 6%కి 8% కంపేర్ చేసినప్పుడు instead of reinvesting at 8%, you're reinvesting at 6%, which is a loss. కట్టచ్చా, ఒకసారి వేసేద్దాం పని అయిపోతుంది. ఓకే, 6% మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కదా 6%కి, ఇది 6% అనుకుంటే ఇది 6% కనుక్కుంటే ఇన్ కంపారిజన్ టు ద 8%, ఒకప్పుడు 740 రావాలి, ఇప్పుడు ఎంత వస్తుంది, 686 వస్తుంది, విచ్ మీన్స్ ఏ లోయర్ టర్మ్ ఆఫ్ అరౌండ్ 53 పాయింట్ సంథింగ్. ఓకే, తగ్గింది కదా, ఇది నెగిటివ్. ఓకేనా, 647 వస్తుంది, 685 బదులు, సో 38 తగ్గింది. ఆర్ ఎగ్జాక్ట్ టు బి ఎగ్జాక్ట్ 37.3 ఎంతో తగ్గింది. ఓకే, బట్ 37.3 అనుకుంటుంది, తగ్గింది కదా. ఓకే, దెన్ 634 రావాల్సింది ఓన్లీ 611 వస్తుంది, 23 తగ్గింది, ఆర్ 22.9 ఆర్ 8 ఏదో తగ్గింది. ఓకే, దెన్ 587 రావాలి, ఓన్లీ 576 వస్తుంది, సో 10 పాయింట్ సంథింగ్ తగ్గిందండి. చేయించలేదా. దెన్ లాస్ట్ ఒక్కదానికి మాత్రం అబ్జర్వ్ చేస్తే మీరు 544కి 544, అక్కడ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ లేదు, ఎందుకంటే 5th year. బట్ ప్రైస్కి వచ్చేసరికి మాత్రం మీకు ఎంత వచ్చింది, 6,928.3. సో ఇక్కడ నేను రాస్తే 6,928.3 కదా. సో ఇక్కడ 6,800 వస్తుంది, 6,928 వస్తుంది, అంటే 128.3 పెరిగింది కదా. సో ఈ పైవన్నీ యాడ్ చేస్తే విచ్ విల్ బి అరౌండ్ దట్ 120 మార్క్. యాడ్ చేయొచ్చా, 53, 37 is 90, 90 plus 22 is 112, 112 plus 10 is 122 పాయింట్స్ అన్ని యాడ్ చేస్తే అరౌండ్ 123, 124 వస్తుంది, అండ్ 128 పెరిగింది. సో ఆ రెండు క్యాన్సిల్ అవుట్ అవుతున్నాయి. సో అగైన్ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ నెగిటివ్ అయింది, బట్ ప్రైస్ రిస్క్ బెనిఫిట్ అయింది. ఇది ఓకేనా. సో ఈ రెండు ఎక్కడైతే సెట్ ఆఫ్ అవుతున్నాయో అది సపోజ్ టు బి డ్యూరేషన్ యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు వాడు అడిగిన మూడో క్వశ్చన్కి ఆన్సర్ అది. ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్ ఇప్పుడు చదవండి, అర్థం అవుతుంది మీకు. X has to pay 10,000 after 5 years అన్నాడు. He wants to fund this obligation today only. ఎలా ఫండ్ చేస్తున్నాడు, బై ఇన్వెస్టింగ్ ఇన్ ఏ బాండ్, కూపన్ బాండ్. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, 6,800. If what amount he will accumulate if market interest rate continues to be 8%, which is around that 9,990 mark. What if market interest falls to 6%, even then it is around 999 mark.
Then what if it is 10%, even then it is 99 mark? Okay. Do you have any offer to comment on these amounts? Okay. First thing is, ఇక్కడ ఇమ్యూనైజ్ అయిందా అవ్వలేదా? అయింది కదా, ఎందుకంటే సేమ్ వస్తుంది. డ్యూరేషన్ ఆఫ్ ఈ బాండ్ కట్టచ్చా? డ్యూరేషన్ ఆఫ్ బాండ్ ఎగ్జాంపుల్, ఇక్కడ సింపుల్ థింగ్ ఇస్ ఫేస్ వాల్యూ ఎంత? 100. కూపన్ ఎంత? 8%. YTM ఎంత కొన్నప్పుడు? 8%. లైఫ్ ఎంత? 6 years కదా, లైఫ్ ఇస్ 6 years. దీనికి డ్యూరేషన్ కట్టచ్చా? మీరు కడితే ఇప్పుడు క్యాలిక్యులేషన్ లేట్ అవుతుంది, నేను ఎక్సెల్లో పడేస్తున్నాను. బట్ మెథడ్ చెప్పండి నాకు. సింపుల్ థింగ్ ఏంటి? ఫస్ట్ మెథడ్ డ్యూరేషన్ ఏంటి? ముందేం కట్టాలి? క్యాష్ ఫ్లోస్. దాన్ని ఏం చేయాలి? ప్రెసెంట్ వాల్యూ. ఓకే, సో ఆ పనే చేస్తున్నాను నేను. రైట్. ఎన్నాళ్ళు ఉంది? 6 years కదా. రైట్, 6 years. రైట్, ఇది ఓకే కదా. క్యాష్ ఫ్లో ఎంత? కూపన్ ఎంత? 8. సో 8 వస్తుంది. లాస్ట్కి ఎంత వస్తుంది? 108. ఇంతేనా? ప్రజెంట్ వాల్యూ అట్ YTM కట్టాలి కదా. YTM ఎంత? 8%. సో 1.08 హోల్ పవర్ 1 అవ్వాలి, అంతేనా? ఆ కింద స్క్వేర్ అవ్వాలి. సో ఇది ఓకే కదా. ఇది జస్ట్ మీ 1/1 + y. ప్రజెంట్ వాల్యూ కట్టాలి, అంతేనా? ప్రజెంట్ వాల్యూ ఇదే కదా. ఇది ఓకే కదా. లాస్ట్ ఎందుకు వదిలేస్తాను, ఇదే సరిపోయింది కదా ప్రజెంట్ వాల్యూ. దీన్ని సమ్ చేస్తే అదే అవ్వాలి, బాండ్ మార్కెట్ ప్రైస్ అవ్వాలి. 100 ఎందుకు వస్తుంది? కూపన్ అండ్ YTM ఆర్ సేమ్. సో ఇక్కడ దాకా ఓకే కదా. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రపోర్షన్ కట్టాలి. ప్రపోర్షన్ అంటే ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఇది కదా. ఓకే, నేను జస్ట్ లాక్ చేస్తున్నాను. ఓకే, ఇది ఓకే కదా. ఇది ప్రపోర్షన్. దెన్ ఇది మొత్తం ప్రపోర్షన్ అవ్వాలి. టోటల్ ఎనీవే హ్యాస్ టు బి 1. సో సరిపోతుంది కదా. ఈ ప్రపోర్షన్ వచ్చాక దాన్ని ఏందో మల్టిప్లై చేయాలి ఇయర్స్ తోటి. ఇది చేయగలరు కదా క్యాలిక్యులేటర్, రైట్? చేస్తే ఆ టోటల్ ఏదైతే ఉందో సపోజ్ టు బి డ్యూరేషన్ ఎంత రావాలి? 5 రావాలి. వస్తేనే present value of the liability equal అయినంత వరకు ఓకే. డ్యూరేషన్ ఆఫ్ ద లయబిలిటీ ఇస్ ఈక్వల్ టు డ్యూరేషన్ ఆఫ్ ద అసెట్. డ్యూరేషన్ ఆఫ్ ద లయబిలిటీ ఎంత? 5 కదా. క్లోజ్ ఎనఫ్ వస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం. ఓకే, విచ్ ఇస్ 4.99271, విచ్ ఇస్ క్లోజ్ ఎనఫ్ టు 5. సో వాడు ఆఫర్ కామెంట్ అన్నాడు కదా. సో ఇక్కడ అదే రాస్తారు, విచ్ ఇస్ the bond is basically acting as immunization for the liability because the duration of the bond is equal to the duration of the liability. So which is supposed to be 5 years, and even though life anta 6 years kada, but duration is 5 years. So andukane idi it acts as a immunization bond. ఇది ఓకే కదా. సో ఎగ్జామ్ దాకా ఇది సరిపోవాలి. మేబీ జస్ట్ టు టెక్స్ట్ బుక్ లో ఇట్ వాజ్ వెరీ వెరీ లిమిటెడ్ డిస్కషన్. ఇమ్యూనైజేషన్ కి ఈ పారా ఒకటే ఇచ్చాడు. ఓకే, అంతే మీ దానిలో ఉన్న డిస్కషన్. సింపుల్, నేను జస్ట్ చదువుతున్నాను జస్ట్ మేక్ ఇట్ క్లియర్. We know that when interest rate goes up, though the reinvestment income improves, but the value of the bond falls and vice versa, which is obviously interest rate or YTM perigite reinvestment is an advantage, price is a disadvantage, and vice versa. Interest rate padipote price becomes an advantage and reinvestment becomes a disadvantage, subject to the following two risks: price risk and reinvestment risk. Further, with change in interest rate, these two risks move in opposite direction. Ade kada anukunnam.
through the process of immunization, selection of bonds shall be in such a manner that the effect of the above two shall offset each other, which is what inna manam chusindi. Okay, it means that the immunization takes place when the change in YTM in market has no effect on the promised rate of return on the bond. So irrespective of your change in YTM, ultimately meeku ostundi anta 10,000 kada. So which means there is no change in the, that is, a portfolio bond is said to be immunized if the value of the portfolio at the end of a holding period is insensitive to the interest rate change. Insensitive and it is not affected by the interest rate change, which is what we tried to prove kada. 10% aina, 8% aina, 6% aina, it will remain around that 10,000. If the duration of bond is equal to its holding period, then we assure immunization of the same, and hence the bond is not having interest rate risk. Is okay kada. So idi vaadi ichin daniki మనం డిస్కస్ చేసింది సపోజ్ టు బి ఏ కేస్ ఆఫ్ దిస్. ఫైన్. ఇంకొక పాయింట్ ఇప్పుడు డిస్కషన్ ఇస్ డ్యూరేషన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఈస్ వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్ of the portfolio is weighted average duration of individual assets. Okay. So duration of the portfolio is the weighted average duration of individual assets, and nothing complex. Example, నేను బాండ్ ఏ, బాండ్ బి, బాండ్ సి, 3 బాండ్స్ ఉన్నాయి అనుకోండి. బాండ్ ఏకి డ్యూరేషన్ కట్టాను, కడితే 5 years వచ్చింది, లైఫ్ కాదు డ్యూరేషన్. ఓకే, దీనికి 6 years వచ్చింది, దీనికి 8.5 years వచ్చింది. ఓకే, దెన్ ఇప్పుడు నన్ను అడిగాడు అనుకోండి, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ, బి అండ్ సి, 3 ఉన్నాయి. దెన్ ఆటోమేటిక్గా నేను అంటుంది అది నథింగ్ బట్ యావరేజ్ డ్యూరేషన్ అవ్వాలి. సింపుల్ యావరేజ్ అయితే 5 + 6 + 8.5/3 కదా, కానీ వెయిటెడ్ యావరేజ్ అన్నాం కదా అక్కడ పైన, వెయిట్స్ బీయింగ్ ద మార్కెట్ వాల్యూ జనరల్లీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా అనుకుందాం, నా మొత్తం పోర్ట్ఫోలియో వాల్యూ 1 lakh అనుకోండి. ఈ 1 lakhలో 30,000 సిలో ఇన్వెస్ట్ చేశాను, 15,000 బిలో ఇన్వెస్ట్ చేశాను, అండ్ 55,000 ఏలో ఇన్వెస్ట్ చేశాను. అవ్వచ్చు కదా. ఇప్పుడు దీనికి వెయిటెడ్ యావరేజ్ కట్టమంటే సింప్లీ ఏమంటారు, ఇది మీ ఇన్వెస్ట్మెంట్, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు వెయిట్ కట్టచ్చు కదా. మొత్తం ఇన్వెస్ట్మెంట్ 1 lakh అయితే అందులో 55 ఇక్కడ ఇన్వెస్ట్ చేశారంటే 55%, ఇది 15%, ఇది 30%, అంతే కదా. సో వెయిట్ తెలుసు, డ్యూరేషన్ తెలుసు. సో సింప్లీ వెయిట్ ఆఫ్ ఏ ఇంటూ డ్యూరేషన్ ఆఫ్ ఏ plus weight of B into duration of B plus weight of C into duration of C. This becomes weight of the portfolio. Okay. So simply ఈ sum లో 5 into 55% అంటే 2.75 plus 6 into 15% అంటే 0.9 plus 8.5 into 30%, 2.65 2.55 2.55. ఇది ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ టోటల్ ఏదైతే ఉందో 3.45 అంటే 6.2. సో ఈ 6.2 ఈజ్ సపోజ్ టు బి మీ యావరేజ్ డ్యూరేషన్. ఓకే, ఇది ఎగ్జామ్లో ఇదే అడిగాడు. ఓకే, సో ఇది వస్తే మీకు చాలు, ఆల్మోస్ట్ డ్యూరేషన్ కట్టడం వచ్చు కదా. వచ్చాక దానికి వెయిట్ యావరేజ్ డ్యూరేషన్ కట్టమంటే ఇది కట్టడం. ఓకే, సో ఇదొకటి. మేబీ మీకు ఇమ్యూనైజేషన్ ఓకే, డ్యూరేషన్ ఓకే. బట్ ప్రాక్టికల్గా ఆర్ నెక్స్ట్ కాన్సెప్ట్లో అగైన్ మీకు టెస్టబుల్ కాదు, వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్ కడుతున్నారు కదా. ఇప్పుడు పోర్ట్ఫోలియో ఇమ్యూనైజ్ చేయాలంటే వాడు ఏమంటాడంటే డ్యూరేషన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో విల్ బి ఈక్వల్ టు ద డ్యూరేషన్ ఆఫ్ ద లయబిలిటీ కదా, అంటే 6.2. కానీ ప్రాక్టికల్గా దిస్ విల్ నాట్ వర్క్అవుట్. అంటే 6.2కి మీరు డ్యూరేషన్ మ్యాచ్ చేస్తే నార్మల్గా ఇమ్యూనైజ్ అవ్వాలి కదా, కానీ అవ్వదు. ఓకే, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగైన్ టెస్టబుల్ కాదు, ఇది మీకు అర్థం కాకపోతే పక్కన పడేయండి. ఏ, బి 2 బాండ్స్ ఉన్నాయనుకో, ఈ 2 కలిపి నేను పోర్ట్ఫోలియో బిల్డప్ చేస్తున్నాను కదా.
సో ఇప్పుడు ఏకి డ్యూరేషన్ 5 అనుకుని బికి డ్యూరేషన్ 6 అయితే కనుక ఈ రెండు కలిపిన పోర్ట్ఫోలియో ఎగ్జాంపుల్ 60% ఏలో 40% బిలో ఇన్వెస్ట్ చేసింది పోర్ట్ఫోలియో అనుకుందాం. అప్పుడు యావరేజ్ డ్యూరేషన్ ఎంత? 5లో 60% 3 ప్లస్ 6లో 40% 2.4. సో యావరేజ్ డ్యూరేషన్ ఇస్ 5.4 కదా. జస్ట్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీ దగ్గర ఒక లైబిలిటీ ఉంది, ఆ లైబిలిటీ 5.4 ఇయర్స్ తర్వాత ఉంది. ఓకే, అప్పుడు ఈ లైబిలిటీని ఇమ్యూనైజ్ చేయడానికి ఈ పోర్ట్ఫోలియో సరిపోవాలి కదా. ఎందుకు? ఈ పోర్ట్ఫోలియో డ్యూరేషన్ కూడా ఎంత ఉంది? 5.54 ఇయర్స్. ఇక్కడ దాకా అర్థమైందా? ఇది సరిపోవాలి కదా ఇప్పటిదాకా మన డిస్కషన్లో. కానీ ప్రాక్టికల్గా ఇది సరిపోదు. ఓకే, ఎందుకు సరిపోదు అంటే వాడు చెప్పే లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఏ ఉంది కదా, ఏకి డ్యూరేషన్ ఎలా కట్టుంటారు? క్యాష్ ఫ్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇలా కట్టుంటారు కదా. బికి కూడా అలా కట్టుంటారా లేదా? ఈ రెండు కలిపిన పోర్ట్ఫోలియో అంటే ఈ రెండు కలపచ్చు కదా క్యాష్ ఫ్లోస్. అంతేనా? టోటల్ క్యాష్ ఫ్లోస్ ఇవి కదా. అర్థమవుతుందా? సో ఇప్పుడు CF1, CF2, CF3 ఏకి, అలాగే మళ్ళీ క్యాష్ ఫ్లోస్ ఫర్ బి ఉంటాయి లేదా? ఏ క్యాష్ ఫ్లోస్ తీసుకుని ఏ డ్యూరేషన్ కడితే 5 ఇయర్స్ వచ్చింది, బి క్యాష్ ఫ్లోస్ తీసుకుని బి డ్యూరేషన్ కడితే 6 ఇయర్స్ వచ్చింది. మీరు పోర్ట్ఫోలియోకి డ్యూరేషన్ ఎలా కట్టారు? సింపుల్గా వెయిటెడ్ యావరేజ్ చేశారు, క్యాష్ ఫ్లోస్ తీసుకోలేదు కదా. అలా కాకుండా ఇలా కట్టచ్చు కదా, ఏ క్యాష్ ఫ్లోస్ తీసుకుని బి క్యాష్ ఫ్లోస్ తీసుకుంటే పోర్ట్ఫోలియో క్యాష్ ఫ్లోస్ అంటే రెండు కలిపితేనే కదా. ఎందుకంటే ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇందులో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే నా టోటల్ క్యాష్ ఫ్లోస్. అప్పుడు ఇక్కడ క్యాష్ ఫ్లోస్ కలిపిన వస్తాయా పోర్ట్ఫోలియోకి? ఈ పోర్ట్ఫోలియో క్యాష్ ఫ్లోస్ కూడా డ్యూరేషన్ కట్టచ్చా లేదా? అర్థమవుతుందా? ఎలా అయితే బాండ్ ఏ క్యాష్ ఫ్లోస్ కూడా డ్యూరేషన్ కట్టచ్చా, బాండ్ బి క్యాష్ ఫ్లోస్ కూడా డ్యూరేషన్ కట్టచ్చా? ఇప్పుడు బాండ్ ఏ బాండ్ బి కింద చూడకుండా రెండు కలిపేయండి. కలిపేస్తే ఏమవ్వాలి? టోటల్ క్యాష్ ఫ్లోస్ రావాలి. ఆ టోటల్ క్యాష్ ఫ్లోస్ కూడా డ్యూరేషన్ కట్టచ్చా? అది డ్యూరేషన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో కదా. దట్ విల్ నాట్ బి ఈక్వల్ టు దిస్ 5.4 అంటున్నాడు. ఓకేనా? అందుకని చిన్న తేడా వస్తుంది. దట్ ఈస్ సపోజ్ టు బి మోడల్ రిస్క్ అని. ఓకే, అంటే న్యాయంగా మనం చేస్తూ ఇమ్యూనైజేషన్ వర్కౌట్ అవుతుందని ఇప్పుడు అంటున్నాను. దేని బట్టి? వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్ వాడితే. కానీ ఇది కరెక్ట్ కాదు. అల్టిమేట్గా నేను చేయాల్సింది ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్, నేను క్యాష్ ఫ్లోస్ టోటల్ తీసుకోవాలి. క్యాష్ ఫ్లోస్ టోటల్ అంటే బోత్ ఏ బి కలిపేసి పోర్ట్ఫోలియో క్యాష్ ఫ్లోస్ తీసుకోవాలి. పోర్ట్ఫోలియో క్యాష్ ఫ్లోస్ కి నేను మళ్ళీ డ్యూరేషన్ కడితే దట్ బికమ్స్ మై పోర్ట్ఫోలియో డ్యూరేషన్, విచ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇమ్యూనైజ్ చేయాలంటే పోర్ట్ఫోలియో డ్యూరేషన్ మ్యాచ్ చేయాలి రాదర్ దాన్ వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్. ఇది ఓకేనా? ఇది నేను ఎందుకు చెప్తానంటే, పొరపాటున మీరు భవిష్యత్తులో వేరే ఫైనాన్స్ చదివినప్పుడు మా సార్ అప్పుడు అలా చెప్పాడు అదవా అనుకోకుండా అని. ఓకే, ఇది వర్కౌట్ అవ్వదు, ఇది తప్పని. బట్ తప్పు అన్నది ఐసీఏ అక్కడికి ఆగిపోతుంది. తప్పు అనట్లేదు, ఐసీఏ వెయిటెడ్ యావరేజ్కి ఆగిపోతుంది. దాని నెక్స్ట్ కాన్సెప్ట్లో వాడు ఏమంటాడు? దిర్ ఇస్ అ ఫ్లా ఇన్ ద మోడల్ అంటాడు. ఆ మోడల్లో ఉన్న ఫ్లా ఏంటంటే క్యాష్ ఫ్లోస్ కంబైన్ చేసి ఇట్ విల్ నాట్ బి ఈక్వల్ టు ద వెయిటెడ్ యావరేజ్. ఓకే, ఇది అర్థం అవుతే గుర్తుపెట్టుకోండి, అర్థం కాకపోయినా ఇబ్బంది లేదు. ఎగ్జామ్కి ఇది టెస్టబుల్ కాదు. ఓకే, ఎగ్జామ్ దాకా మీరు ఏం వాడతారు? వెయిటెడ్ యావరేజ్ వాడతారు. ఓకే, విచ్ ఇస్ అన్ యాక్సెప్టబుల్ ఎర్రర్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనుకోండి. ఓకే, సో ఇది ఓకే. కొన్ని ఎత్తకూడదు అనుకుంటుండే టాపిక్, బట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటే వదిలేయండి. ఓకే, ఇది ఓకే కదా? రైట్, ఇంకేమున్నాయి? సమ్స్ హోంవర్క్ అన్నా ఏమన్నా? ఏమనలేదేమో. ఎంత అయింది? 9:34. ఓ పని చేద్దాం, ఒక మీ ఐసీఏ ఎగ్జామ్ సమ్ అది చేసి ఆపేద్దాం. ఓకే, డ్యూరేషన్ కట్టడం గుర్తుంది కదా. సెకండ్ స్టెప్ వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్ కట్టడం వచ్చు కదా. ఈ రెండు వస్తే మీకు ఆ సమ్ రావాలని. ఓకే, అండ్ ఆ సమ్ చేసే ముందు ఇంకో పాయింట్ చెప్పడం. ఓకే, ఇది కూడా అగైన్ కొంచెం థింగర్ కాన్సెప్ట్ అని. ఇప్పుడు మీరు డ్యూరేషన్ కట్టి అసెట్ ది డ్యూరేషన్ ఆఫ్ ద లయబిలిటీకి మ్యాచ్ చేసి ఈ రెండు ఈక్వల్ చేశారు కదా. చేసి న్యాయంగా ఏమంటున్నారు? ఇప్పుడు మీరు హాయిగా పడుకోవచ్చు, బికాస్ దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లయబిలిటీ ఆఫ్టర్ 5 ఇయర్స్ అన్నాం కదా. ఇది ఇందాక దాకా అంటున్న కామెంట్ కదా, కొంచెం మారుస్తున్నాను, తిట్టుకోకండి. ఇప్పుడు ఏమంటాడంటే, ఇది ఐ మీన్ దిస్ ఇస్ నాట్ ఎ స్టాటిక్ పోర్ట్ఫోలియో, యూ నీడ్ టు అడ్జస్ట్ ద పోర్ట్ఫోలియో ఎవ్రీ నవ్ అండ్ దెన్ అని. సో దట్ మీ నెక్స్ట్ రేపు వైటీఎంస్ మారినప్పుడు డ్యూరేషన్ ఆఫ్ ద అసెట్స్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద బాండ్స్ మారిపోతాయి. వైటీఎం మారితే ఆటోమేటిక్ మారిపోతాయి కదా. ఎప్పుడైతే డ్యూరేషన్ ఆఫ్ ద అసెట్స్ అండ్ డ్యూరేషన్ లయబిలిటీ మారిపోతుందో, యాజ్ లాంగ్ యాజ్ దర్ ఇస్ అ ప్యారలల్ షిఫ్ట్, మేబీ ఈ రెండు ఒకేలా రియాక్ట్ అవ్వచ్చు. సో ద ఈక్వలిటీ విల్ రిమైన్ ద సేమ్. బట్ పొరపాటున కనుక డ్యూరేషన్ ఆఫ్ ద అసెట్ 6 మ్యాచ్ చేశాను నేను, ఇది రేపు ఎప్పుడో 7 అయిపోయింది అనుకోండి, ఐ నీడ్ టు అడ్జస్ట్ ద పోర్ట్ఫోలియో సచ్ దట్ ఇట్ అగైన్ గెట్ బ్యాక్ టు దట్ డ్యూరేషన్ ఆఫ్ లయబిలిటీ లెవెల్. అప్పుడు ఇంక
ఇమ్యూనైజేషన్ ఎక్కడైందని మీకు అనిపించవచ్చు. వాడు ఇమ్యూనైజేషన్ అవుతుంది అంటున్నాడు, ఎక్సెప్ట్ దట్ యూ కెనాట్ సిట్ బ్యాక్. వైటీఎం మారినప్పుడల్లా మీ డ్యూరేషన్ మారితే మీరు మళ్ళీ పోర్ట్ఫోలియోని ఏం చేసుకోమంటున్నాడు, అడ్జస్ట్ చేసుకోమంటున్నాడు. ఓకే, సో అందుకని ఇది స్టాటిక్ కాదు, ఇది డైనమిక్ ఫంక్షన్ అంటే. డైనమిక్ ఫంక్షన్ అంటే యూ నీడ్ టు కీప్ ఆన్ అప్డేటింగ్ యువర్ పోర్ట్ఫోలియో బేస్డ్ ఆన్ ద చేంజ్ ఇన్ డ్యూరేషన్. డ్యూరేషన్ చేంజ్ అవ్వనంత కాలం యు ఆర్ ఫైన్, బట్ డ్యూరేషన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఎంత అంటే గ్యారంటీగా చేంజ్ అవుతుంది. ఎగ్జామ్ దాకా మీకు ఇది ఒక్క పాయింట్ గుర్తుంటే చాలు, డ్యూరేషన్ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ ఇమ్యూనైజేషన్ procedure, it's a dynamic immunization procedure, which is every now and then duration మారినప్పుడల్లా you need to adjust your asset portfolio such that again you will match it to the liability. ఇది అర్థం అవుతుంది కదా. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ తో సమ్ చేద్దాం. సమ్ చేసి ఆపేద్దాం. ఆ లాస్ట్ వర్డ్ మీకు మోటివేషన్ ఇచ్చే వర్డ్. కొన్ని మోటివేషన్ వర్డ్స్ ఉంటాయి క్లాస్లో, అప్పుడప్పుడు వాడుతుండాలి. రేపు క్లాస్ లేదు, ఉంది రేపు, మామూలు చెప్తాను. ఓకే, లేదా సెలవు వచ్చింది, వాళ్ళు ఎవరో బంద్ పెడుతున్నారు, ఇలాంటివన్నీ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. అదో థియరీ క్వశ్చన్ రాయొచ్చు, మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. ఓ ఎగ్జామ్ సమానం కదా. ఇది ఐ మీన్ ఈ మెటీరియల్ మీకు ఇవ్వలేదు, ఇది ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అన్ని సమ్మరీ. ఇది నేను ఇస్తాను, ఇది సాఫ్ట్ కాపీ. నవంబర్ 2018లో సమ్ ఇది, సో అది రాస్తే చాలు మీరు. నవంబర్ 2018లో బాండ్స్ మీద సమ్. ఇది యాక్చువల్గా టైం పడి వస్తుందేమో, నేను మేబీ ఐ మీన్ మీ స్పీడ్ కొంచెం పెంచితే బెటర్. నవంబర్ 2018 సమ్ ఇది ఆన్ బాండ్ వాల్యూస్. నెంబరింగ్ ఏం లేదు, ఆ నెంబర్ మీకు ఇచ్చిన దానిలో 122 సమ్స్ ఉన్నాయి లాస్ట్ 5 years. ఆ తర్వాత షేర్ చేస్తాను అండి, అది కింద సార్ రివైజ్ చేసినప్పుడు అది వాడాం. బట్ రైట్ నో ఇది నవంబర్ 2018 సమ్ అని గుర్తుపెట్టు. ఓకే, సరిపోతుంది. క్వశ్చన్ చదువుదాం. The following data are available for 3 bonds ABC. These bonds are used by a bond portfolio manager to fund an outflow scheduled in 6 years. So simple గా ఏం చెప్తున్నాడు, ఒక లయబిలిటీ ఉంది 6 years తర్వాత, అంతేగా ఫండ్ అండ్ అవుట్ఫ్లో అంటే 6 years తర్వాత ఒక లయబిలిటీ ఉందని. కరెంట్ yield is 9%. All bonds have face value of 100 and will be redeemed at par. Interest is payable annually. ABC 3 bonds ఉన్నాయి, మెచ్యూరిటీ 10 years, కూపన్ రేట్ 10%. B ఉంది, మెచ్యూరిటీ 8 years, కూపన్ రేట్ 11%. C ఉంది, మెచ్యూరిటీ 5 years, కూపన్ రేట్ ఇస్ 9%. ఫస్ట్ బిట్ ఏమడిగాడు, క్యాలిక్యులేట్ ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ బాండ్. ఓకే, ఇది మీకు వచ్చి కదా కట్టడం చేయాలన్నమాట, చేయాలి, మొదలెట్టండి. ఓకే, నేను ఎక్సెల్ పోయినా మీరు చేస్తారా? మీరు చేయండి, తొందరగా చేయండి, లేట్ అయిపోకుండా. మీకోసం నేను పక్కన ఎక్సెల్ వేస్తుంటాను, మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. 10 years అన్నాడు ఫస్ట్ బాండ్, 3 bonds కదా, బాండ్ ఏబిసియా. ఓకే, ఫస్ట్ బాండ్కి లైఫ్ ఎంత అన్నాడు, 10 years. ఇది ఓకే కదా. మీరు కట్టాలంటే ఫేస్ వాల్యూ 100, కూపన్ ఎంత 10%. సో అందుకని కూపన్ ఇది 10 కదా. సో కూపన్ 10, లాస్ట్ ఇయర్ ఎంత వస్తుంది 110. వైటిఎం ఎంత అని చెప్పాడు, ఏది వాడతారు? వైటిఎం ఇస్ 9%. కరెంట్ ఈల్డ్ అని చెప్పాడు 9%. ఓకే, సో వైటిఎం ఇస్ 9%. అది మీరు వెరిఫై చేసుకోండి, ఎక్కించేయకండి. కాలం హెడ్డింగ్స్ పెడితే ఇది ఫస్ట్ ఇయర్, ఇది క్యాష్ ఫ్లో, రైట్, ఇయర్ క్యాష్ ఫ్లో. నెక్స్ట్ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ వైటిఎం, వైటిఎం ఎంత ఇక్కడ 9%. దెన్ ఇది ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. దెన్ ఇదేంటిది ప్రపోర్షన్ కట్టాలి,
ప్రపోర్షన్ నేను ఇక్కడ కట్టలేదు ఇంకా. ఈక్వల్ టు సమ్ ఆ 106.41 ఏంటది? మీరు చేయండి బెటర్. ఎంత వచ్చిందబ్బా? ప్రపోర్షన్ దగ్గరకు వచ్చారా మని? ఓకే. సో ఫస్ట్ ప్రపోర్షన్ 0.086 ಅದು, సెకండ్ 0.079 ಅದು. మీరు క్యాలిక్యులేటర్ సరిగ్గా వాడట్లేదు. యాక్చువల్గా 106.4176 కామన్ ఏమో కదా అన్నిటికీ. సో 1 అది వేసేసి ఉంచితే ఇంటూ రైట్ 9.17 8.41 వచ్చేస్తే ఆన్సర్ వచ్చారు. ఆ క్యాలిక్యులేటర్ మీద అద్భుతాలు చేద్దాం అనుకుంటున్నాను. మీరు గణేష్ అనే సినిమా తెలుసా మీకు? వెంకటేష్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అని. మీరు సింగిల్ హ్యాండ్తో క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేసి ఎనీ బెంచ్ సింగిల్ హ్యాండ్. ఇంటి దగ్గర అయితే మాకు ఇలాంటివన్నీ కనిపించవు కాదు కాబట్టి మీరు ఇమ్యూనైజేషన్ పక్కన పెడితే డ్యూరేషన్ కట్టడం రాదన్నారు అనుకోండి, నిన్న మొన్న అయిందేమో. ఎంత వచ్చింది ఇది? క్యాలిక్యులేటర్లో M+లు అలాంటివి ఉంటాయి, అది వాడితే తొందరగా అవుతాయి. మీకు ఎంత తేడా వచ్చింది? మీ ఎక్స్ప్రెషన్ బట్టి అదే తేడా వచ్చింది. ఇది కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు. లేదా ఓ పని చేద్దాం, ఆ 5-year బాండ్ ఉంది, కనీసం అది కడితే వచ్చు అన్న ఆనందంతో అయినా క్లాస్ ఆపేయచ్చు. 10-year పోనీ లెందీగా ఉందేమో కదా.
కలికి రాలేదా? ఎంతో కొంత 6 దిస్ ఇస్ ఫైన్. ఆన్లైన్లో ఎవరో పెట్టినట్టు 6.85 or 84 or 86, అది ఓకే. ఎనీథింగ్ క్లోజ్ ఎనఫ్ టు 6.8 is ఓకే. సెకండ్ బాండ్ది నేను కష్టపడను, మీరు కష్టపడండి. నేను ఫార్ములా వేసేస్తున్నాను. ఓకే, అంటే ఇది కూడా చేయక్కర్లేదు. నేను ఎక్సెల్ మనకు ఆ సౌలభ్యం ఇస్తుంది. ఏదో డేట్ తీసుకుంటున్నాను, 1st January 2022 అని. సెకండ్ బాండ్ ఎన్నాళ్ళు ఉంది డ్యూరేషన్, ఐ మీన్ మెచ్యూరిటీ? 8 years. అంటే సెటిల్మెంట్ డేట్ నేను 31st December 2029 రాయొచ్చా? 22, 23, 24, 25, 26, 27, 28, 29, 8 years. 31st December. మీరు ఇది కట్టండి. నేను ఆన్సర్ నాకు ఐ మీన్ ఎక్సెల్ కాబట్టి వస్తుంది. కూపన్ ఎంత సెకండ్ బాండ్కి? 11% అండ్ YTM 9%. Settlement date, maturity date, coupon is 11%, YTM is 9%, frequency is 1, basis is 0. నేను ఆన్సర్ ఎంటర్ కొట్టట్లేదు, మీరు ఆన్సర్ చెప్పే కొడదాం. మీకు ఫార్ములా రాస్తే సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్. సెకండ్ దాన్ని కడితే థర్డ్ది ఎక్సెల్లో వేసి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం, ఈజీ అయిపోతుంది. ఇది ఎగ్జామ్లో అడుగుతాడని, ఇన్ఫాక్ట్ ఎగ్జామ్స్ అమ్మే కదా, సో మీరు కట్టగలగాలి. ఫస్ట్ వచ్చిందా అందరికి 6.8, 6.85 or 86 ఆ రేంజ్లో. మీరు ఆ క్యాలిక్యులేటర్తో కడితే మీకు నెక్స్ట్ యాన్యువల్ డే ఫంక్షన్కి స్టేజ్ మీద పిలిచి గిఫ్ట్ ఇద్దాం అనుకో. కానీ మీకు అటువైపు ఇలా కిలోమీటర్ దూరం వెళ్తే బీచ్ ఒకటి కనిపిస్తుంది, మీ బలంగా ఇసిరేరు అనుకోండి, అది బీచ్లో పడుతుంది. అప్పుడు కొత్త క్యాలిక్యులేటర్ ఒకటి కొనుక్కోవచ్చు. మీరు అందులో మా దగ్గర ఆర్టికల్స్ ఏమో ఫీజు కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు. స్టైపెండ్ రాలేదు ఇంకా మీకు? ఫస్ట్ స్టైపెండ్ వచ్చిందా? ఇంకా రాలేదు? వస్తుందా? ఓకే. ఆ పూర్ణ మార్కెట్కి వెళ్ళి ఒక క్యాలిక్యులేటర్ కొను, దీంతో మీరు ఫౌండేషన్ ఇంటర్ పాస్ అవుతారు. లేదు సెకండ్ దానికి ఎంత? ఎవరైనా ఆన్లైన్ అయినా, ఆన్లైన్ వాళ్ళకి ఆ సౌలభ్యం ఉంది, వాళ్ళు ఈ పాటికి ఎక్కడికో ఆన్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఏదండి క్వశ్చనా? సెకండ్ దానిక 8 years ఉంది, 5.83 ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకెవరైనా? 5.83 ఫస్ట్ వచ్చింది పోనీ, ఎంత వచ్చింది అది? 6.85 or 6.86 అది వచ్చింది కదా. ఒకటి వస్తే అట్లీస్ట్ నా నమ్మకం ఏంటంటే మిగతావి మీరు కట్టగలరని, కొన్ని ఇంటి దగ్గర ఎక్కడో అక్కడ కడతారని. ఆ ఒక్కటి కూడా రాకపోతే చెప్పండి నాకు, ఆన్లైన్ వాళ్ళైనా. నెక్స్ట్ 5.83 అన్నారు ఒక ఆన్సర్. ఇంకెవరైనా కట్టుంటే నేను ఫార్ములా వేస్తే అది అప్రాక్సిమేట్ వస్తుంది, అంటే 0.0 తేడా అలా వస్తుంది, పర్లేదు, బట్ ఓకే. ఇంకోటి ఎవరు పెట్టారు 5.83 వచ్చా, 2 ఆన్సర్లు 5.83 వచ్చాయి. సో మేబీ నేను ఎంటర్ చేస్తున్నాను 5.83. ఫార్ములా కూడా అదే చెప్తుంది, 5.83. 5.83, 5.84, fine, good enough. 5.83 to 5.84. కొనో పని చేద్దాం, ఇది హోంవర్క్ చేద్దరు కానీ వినేయండి చాలు. ఇంతకీ ఇప్పుడు ఏకి కట్టారు కదా ఆ 6.86 ఏదో కదా, బీకి కట్టడం వచ్చు కదా ఇప్పుడు 5.83 చేయగలరు కదా హోంవర్క్.
సికి కట్టాలి డ్యూరేషన్. ఓకేనా? సికి జస్ట్ మీకు అర్థం కావడానికి నేను ఆన్సర్ వేసేస్తున్నాను. అది 5 year బాండా? అంతేనా? 2022 అంటే 22, 23, 24, 25, 26 కదా. సో 2026 మెచ్యూరిటీ. కూపన్ ఎంత? 9%. YTM ఎంత? సో ఇది సపోజ్ టు బి 4.23. ఇంత రావాలి మీకు డ్యూరేషన్. ఓకే, ఇప్పుడు 3 కట్టినట్టు మీరు మూడిటికి ఏకేమో డ్యూరేషన్ మార్చలేదా? పైది నేను ఫార్ములాలో వాడలేదు, ఫార్ములాలో డైరెక్ట్గా 9. ఈ ఫార్ములాలో డైరెక్ట్గా 9% వాడేసి. సో ఇది కరెక్ట్. 4.23 కదా. సో ఇప్పుడు పాయింట్ ఈజ్ ఈ 6.86 ఏదో వచ్చింది కదా ఫస్ట్ దానికి. సెకండ్ దానికి 5.83 వచ్చింది. థర్డ్ దానికి 4.23 వస్తుంది. మీకు 4.21, 23, 25 ఏదైనా పర్లేదు. డ్యూరేషన్ అలా మనం ఎక్కడ స్టేట్మెంట్ అవ్వలేదు. మీరు చెప్తుంది దేనికి? పార్ ఉండాలన్నది వాల్యూ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ పార్ ఉంటుంది, బట్ మార్కెట్ ప్రైస్ రికవరీ ఎన్నాళ్ళు అవుతుంది? 6 years అవ్వదు కదా, 5 years అవ్వదు కదా. డ్యూరేషన్ 5 years అంటున్నారా? డ్యూరేషన్ కాన్సెప్ట్ ఏంటి? మీరు కొన్నది ఎన్నాళ్ళు రికవర్ అవుతుందని. YTM కూపన్ ఈక్వల్ అనుకోండి, మీనింగ్ ఏంటి? ప్రైస్ 100 రూపీస్ ఉంటుందని కదా. అంటే ఇప్పుడు మీరు 100 రూపీస్ పెట్టి కొనాలి. ఈ 100లో 9%, 9 రూపీస్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఇయర్. అంటే మీకు అంత మాత్రాన 100 రూపీస్ పెట్టి కొన్నంత మాత్రాన మొత్తం రికవరీ 5 years దాకా వెయిట్ చేయక్కర్లే కదా. ఫస్ట్ ఇయర్లో కొంత వస్తుంది, సెకండ్ ఇయర్ వస్తుంది, థర్డ్ ఇయర్ వస్తుంది, లాస్ట్ ఇయర్లో మళ్ళీ ఫేస్ వాల్యూ వస్తుంది. సో మీ డ్యూరేషన్ అండ్ లైఫ్ ఈక్వల్ అవ్వాలన్న కాన్సెప్ట్ ఓన్లీ ఎప్పుడు? మీ మొత్తం రికవరీ లాస్ట్ ఇయర్లో అవుతేనే డ్యూరేషన్ లైఫ్ ఈక్వల్ అవ్వాలి, అంతే కదా. అది దేనికి అవుతుంది? జీరో కూపన్ బాండ్కి అవుతుంది, కూపన్ బాండ్కి అవ్వదు కదా. మీరు చెప్పిన కాన్సెప్ట్ YTM కూపన్ ఈక్వల్ అవుతే ఓన్లీ ఎక్కడ అన్నాం? ప్రైస్ ఈక్వల్ అవుతున్నాను, ప్రైస్ ఈక్వల్ టు పార్. బట్ అంతేగాని లైఫ్ ఈక్వల్ టు జీరో, ఐ మీన్ డ్యూరేషన్ అవ్వాలనలేదు. 4.23 years లో రికవర్ అవుతుంది, యావరేజ్ గా వస్తుంది. 4.23 years లో 100 రూపీస్ వస్తుంది అండి. అన్ని కలిపే కదా 100 ఎలా వచ్చింది మీకు? 100 is nothing but present value of future cash flows. ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, లాస్ట్కి ఉన్న ఫేస్ వాల్యూ ఉంది, దాని ప్రజెంట్ వాల్యూ చేస్తేనే కదా 100 వచ్చింది. యాక్చువల్గా రెండు సమ్స్కి, ఐ మీన్ మీరు అన్న ముందు దానికి దీనికి తేడా ఏం లేదు. ఇక్కడ ఏదైతే చేశారో ఇక్కడ 10 రూపీస్ వచ్చిందా? 10 బదులు అక్కడ 9 వస్తుంది, అంతే కదా. ప్రజెంట్ వాల్యూకి ఏం వాడుతున్నారు? 9 వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఎంత పెట్టి కొనాలో తెలుస్తుంది. ఇక్కడ 106 పెట్టి కొనాలి, ఎందుకు? మీకు 10 ఇస్తున్నాడు, మీకు 9 చాలు, అంతే కదా. YTM 9, మీకు ఎంత ఇస్తున్నాడు? 10. అంటే ఇది ప్రీమియంకి ఉంది. సో 106 పెట్టుకుంటున్నారు. 106 ఎన్నాళ్ళు రికవర్ అవుతుంది, అది డ్యూరేషన్ అనుకుంటే. ఇప్పుడు ఇది 9 ఉండి ఇది కూడా 9 ఉంటే ఇక్కడ ఎంత వస్తుంది? 100 వస్తుంది. 100 వచ్చినంత మాత్రాన ఫస్ట్ ఇయర్లోనూ అన్నిట్లో రికవరీ ఉంది కదా. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 9 చేస్తాను అనుకోండి, 9 చేసేస్తే లాస్ట్ 109 అవ్వాలి కదా. సో బాండ్ 100 అయిపోయింది, అంతే కదా. అది మారుతుంది కానీ నా డ్యూరేషన్ 7 years ఉందా లేదా? ఆల్మోస్ట్ 6.99. ఎందుకు? మొత్తం ఇన్వెస్ట్ చేసింది 100, కానీ దాని కూపన్ 9 రూపీస్ వచ్చిందా లేదా ఫస్ట్ ఇయర్లో కదా. సో అందుకని యావరేజ్ వేరే అయిపోతుంది. ఓకే, సో 8 years. ఎనీవే ఇది మార్చినట్టున్నాం. ఓకే, 6.86. సో ఇంతకీ మీ ఇంటి దగ్గర హోంవర్క్ చేసినప్పుడు ఈ 3 వాల్యూస్ సరిపోవాలి. ఇది ఆల్రెడీ కట్టారు అనుకుందాం. 5.83 and 4.23 వచ్చింది, రన్. ఓకే, మీకు నిజంగానే ప్రైజ్ ఇవ్వాలి మా క్యాలిక్యులేటర్. ఓకే, సెకండ్ ఆ 1+y/y వాడేస్తారు, అయినా దాంట్లో చేశారంటే ప్రైజ్ ఇవ్వాలి. ఓకే, ఎనీవే ఆ సెకండ్ మోడల్ మీరు ఇంటి దగ్గర ఏదో ఫార్ములా వాడండి, బట్ ఆన్సర్ తేండి. ఓకే, సెకండ్ ఏవాడు, ద బాండ్ పోర్ట్ఫోలియో మీద హ్యాస్ బీన్ ఆస్క్డ్ టు కీప్ 45% ఆఫ్ ద పోర్ట్ఫోలియో మనీ ఇన్ ఏ. అంటే ఏకి వెయిట్ ఎంత? 45%. ఓకేనా. Calculate the percentage amount to be invested in bond B and C that needs to be purchased to immunize the portfolio. Immunize అవ్వాలంటే పోర్ట్ఫోలియో వెయిట్ యావరేజ్ ఎంత ఉండాలి? 6 years.
లైబిలిటీకి దీనికి ఈక్వల్ అవ్వాలి వెయిట్ యావరేజ్ కదా. లైబిలిటీ ఎప్పుడు ఉంది 6 years లో, అంటే ఇప్పుడు వెయిట్ యావరేజ్ ఎంత ఉండాలి 6 years ఉండాలి. సో వెయిట్ యావరేజ్ అంటే ఏంటి, WA డ్యూరేషన్ ఆఫ్ A ప్లస్ WB డ్యూరేషన్ ఆఫ్ B ప్లస్ WC డ్యూరేషన్ ఆఫ్ C, ఇది 6 అవ్వాలి అంతేనా. ఇందులో WA తెలుసు కదా ఆల్రెడీ 45% ఇంటూ డ్యూరేషన్ ఆఫ్ A తెలుసు కదా 6.86 ప్లస్ WB తెలియదు WC తెలియదు, బట్ ఈ రెండు కలిపి తెలుసు ఎంత 55% కదా. సో ఇప్పుడు నేను WBX అనుకున్నాను అనుకో, ఓకే, ఇది 55% మైనస్ X అవ్వాలి అంతేనా కదా. ఇది 5.83, ఇది 4.23, ఈ మూడు 45% ఆఫ్ 6.86 ప్లస్ X ఇంటూ 5.83 ప్లస్ 55% మైనస్ X ఇంటూ 4.23, ఇది ఈక్వల్ టు 6 అవ్వాలి. X సాల్వ్ చేయొచ్చా లేదా, అదే ఆన్సర్. X ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇన్ B, దెన్ 55% మైనస్ X విల్ బి ఇన్వెస్ట్మెంట్ ఇన్ C. ఇక్కడ దా చేయగలం ఈ బిట్, ఓకే. అదొకటి హోంవర్క్ చేయండి, దాన్ని బట్టి నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ సేమ్ బాండ్ డ్యూరేషన్ మారింది ఇక్కడ చూస్తే మీరు, ఇన్స్టెడ్ ఆఫ్ 6.86 7.15 అయింది, 6.03 అండ్ 4.27. అప్పుడు ఏం చేయాలంటున్నాడు, పోర్ట్ఫోలియో ఎలా మార్చాలండి, ఓకే, అది రేపు చూద్దాం. మీ దాకా హోంవర్క్ ఇది చేయగలరు కదా, ఆల్రెడీ డ్యూరేషన్ కట్టాలి, ఆన్సర్ దాకా మీకు తెలుసు. 6.86 అరౌండ్ వస్తే బెంగలేదు, 6.83 6.85 6.8 అక్కడ దాకా పర్లేదు. దెన్ ఇది 5.83 రావాలి, ఇది 4.23 రావాలి. వచ్చాక ఈ సెకండ్ బిట్ ఏంటంటే 6.86 ఇంటూ 45% ప్లస్ 5.83 ఇంటూ ఎక్స్ ప్లస్ 4.23 ఇంటూ 55% మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 రావాలి. 6 ఎందుకంటే వెయిట్ యావరేజ్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు డ్యూరేషన్ ఆఫ్ ద లయబిలిటీ. అప్పుడు ఎక్స్ అంతా కట్టండి, ఎక్స్ వస్తే 55% మైనస్ ఎక్స్ కూడా వస్తుంది కదా. సో ఆటోమేటిక్గా బిలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, సిలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇది కట్టగలం కదా. ఓకే, ఇది ఏమైనా డౌట్ ఉంటే ఇది అడగండి, ఇది చేయగలరు అనుకుంటే రేపటికి ఇది హోంవర్క్. ఇది డ్యూరేషన్ నేను నేర్చుకున్నారు, ఇది క్వశ్చన్ ఇదా, ఓకే. సార్ మళ్ళీ నేను మర్చిపోతాను, ముందే పెట్టేస్తే కూడా మీకు పెడుతున్న గ్రూప్లో నేను ఉన్నాను కదా. ఓకే, బట్ ఇది ఏమైనా డౌట్ ఉంటే ఇది అడగండి. అగైన్ ఇమ్యూనైజేషన్ దాకా ఎగ్జామ్కి సరిపోవాలి, ఇంతకన్నా వాడు అడగడం. ఓకే, సో ఫైన్, రేపు కలుద్దాం మళ్ళీ 8:30కి.